హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ మామ. ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ బోటి ఫ్రై చేయబోతున్నాము. చాలా సింపుల్గా తొందరగా అయిపోయే విధంగా. మనం మటన్ బోటి ఉడికించుకునేది ఒకటి లేటు, మిగతా అంతా చాలా తొందరగా అయిపోతే మంచి టేస్ట్తో. ఇది ఎవరికి పనికొస్తుంది అంటే మందు బాబులకి బాగా మంచిగా ఉపయోగపడుతుంది. మనం స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. నూనె వేడైనాక కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగెత్తుకోండి. ఉల్లిగడ్డలు అయితే వేగినా ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం. దాంట్లోకి అల్లం పేస్ట్ వేసుకొని తీసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు, ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇది 1/2 kg బోటి తెచ్చి నీట్గా ఉడకబెట్టుకొని 2 సార్లు కడుక్కున్నా. ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి. ఇది మనకి బోటి అంటే ఉత్త బోటి వారు దాంట్లోకి పేగులు అన్నీ ఇచ్చేస్తారు. అన్నీ తెచ్చి మనం బాగా ఒకసారి వాష్ చేసుకొని ఉడకబెట్టుకొని మళ్ళీ తర్వాత కూడా నీట్గా కడుక్కోవాలి 2 సార్లు. అప్పుడే మనకి మొత్తం నీట్గా అవుతుంది బోటి అనేది. లేదంటే అంత గలీజ్ ఎక్కువ ఉంటుంది బోటీలో. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు దానిలోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ అనే కాదు, మరి తాగినంత మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా హై ఫ్లేమ్లోనే కలిపేసాలి. ఇలా బాగా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని కలుపుకొని లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గినాక తీసేసుకోవడం అంతే. సింపుల్ టెక్నిక్. మన బోటి ఫ్రై అయితే రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా, ఎంత టేస్టీగా నిగనిగా రాస్తుందో. దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. మీకు మటన్ బోటి అంటే ఇష్టమో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి.
బోటి తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, మన బోటి కర్రీ అయితే ఫ్రై అయితే రెడీ అయింది. దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. ఒక పీస్ వేసుకున్నాం. సూపర్ అంటే సూపర్. ఇది కనుక మందు బాబులో దొరకాలా అస్సలు ఇడిచిపెట్టరు. మందులకి మంచి మంచింగ్. దీన్ని ఇప్పుడు మనం రోటీతో కూడా ట్రై చేద్దాం, చపాతీతో. కొంచెం చపాతీ తీసుకున్నాం. ఈ బోటి ఫ్రై వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.